కుటుంబానికి 2 లక్షలు, పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక, బంగారం అప్పులకు పథకం వర్తించదు, 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాతే 4000 పింఛన్పై దృష్టి, కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నిన్న ఢిల్లీలో మళ్ళీ మీడియాతో చిట్చాట్ చేసి ఈ అంశాలు వెల్లడించారు. వచ్చే వారంలో మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుల ఎంపిక ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చేస్తాయి. ఈ వారంలోనంటే ఈ సోమవారం నుంచి వచ్చే శనివారం లోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీ ఉంటే ప్రస్తుతానికి 4 మంత్రి పదవులను భర్తీ చేయబోతున్నాం. ఆ నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళే తప్ప ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన వాళ్ళు కాదంటే బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. వాళ్ళ కోసం ఇప్పుడు మేము క్యాబినెట్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము, వాళ్ళకి ఇతరత్ర ఏమైనా పదవులు ఇచ్చి సర్దుబాటు చేస్తాం తప్ప వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోమని కూడా చెప్పిండు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తా అని హామీ ఇచ్చింది, తమ 6 గ్యారెంటీలో పెట్టింది. డిసెంబర్ 9నే మీరు పోయి లోన్లు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడే నేను అంటే కాంగ్రెస్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను సీఎం అయితే అని చెప్పలే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం రాగానే రుణాలు మాఫీ చేస్తా అన్నది. సరే, తర్వాత అది సాధ్యం కాలేదు, అప్పటికిప్పుడు చేయడం వీలు కాకపోవచ్చు. ఆగస్టు 15కు డెడ్ లైన్ పెట్టినారు. ఆగస్టు 15న 31,000 కోట్ల లోన్లు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఒక 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రైతులు 64,000 కోట్ల షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్లు తీసుకున్నారు. 64,000 కోట్లు, ఒక్క కోటి కాదు, 2 కోట్లు కాదు, 64,000 కోట్ల లోన్లు తీసుకున్నారు. అన్ననే 31,000 కోట్ల మాఫీ అయిద్దా? మరి 2019 నుంచి 2023 డిసెంబర్ 9 తేదీ వరకు రుణమాఫీ చేయబోతున్నట్టు చెప్పారు. మరి ఆ మొత్తం కలిపి 31,000 కోట్లు ఉంటుందా? ఈ మొత్తం లోన్లను లెక్క పెడితే 1,00,000 కోట్ల అగ్రికల్చర్ లోన్లు ఉంటాయి. అందులో బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా రైతులు కోఆపరేటివ్ సొసైటీల నుంచి కానీ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ లోన్లకి రుణమాఫీ వర్తించదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే రుణమాఫీపై హాఫ్ హ్యాండ్స్ అప్ అంటే ఫుల్ హ్యాండ్స్ అప్ కాదు, హాఫ్ హ్యాండ్స్ అప్ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకోటి, కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కుటుంబంలో భార్యాభర్త ఇద్దరికి భూమి ఉండి వాళ్ళకి పట్టాలు ఉండి వాళ్ళు క్రాప్ లోన్లు తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఒకరికి వర్తిస్తే ఇబ్బంది ఏం లేదు, ఆ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అయిందనుకోవచ్చు. కానీ తండ్రి కొడుకులను కూడా ఒకటే యూనిట్గా చూసి వాళ్ళకు కూడా 1 లక్ష రుణమాఫీ మాత్రమే చేస్తామని, 2 లక్షల రుణమాఫీ మాత్రమే చేస్తామని చెప్తున్నారు. దీంతో ఆ కుటుంబాల్లో కూడా గొడవలు అయితే చిచ్చు పెట్టినట్టు అవుతుంది. అట్లా కాకుండా తండ్రి కొడుకు వేరువేరుగా యూనిట్గా, భార్యాభర్తలు ఒక యూనిట్గా చూస్తే ఇబ్బంది ఉండదు ఒక కుటుంబం చూస్తే. కానీ తండ్రి కొడుకులను వేరువేరుగా చూడాలి. 3-4 రోజుల్లోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల కాబోతున్నాయి. మొత్తం 31,000 కోట్లను లోన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాకపోతే సగం భూములు కుదబెడతారు, సగం పైసలకు భూములు కుదబెడతారు, సగం పైసలు లోన్లకు ఇచ్చి రుణమాఫీ చేసే ప్రయత్నాల్లో ఉంది. అదే క్యాబినెట్లో కూడా ఇప్పుడు 4 బెర్తులే భర్తీ చేయబోతున్నారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని కండవ కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారికి రైతు కమిషన్ చైర్మన్గా ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో 2 కొత్త విద్యా కమిషన్ 2 కమిషన్లు ఏర్పడబోతున్నారు. ఒకటి విద్యా కమిషన్, 2 రైతు కమిషన్. ప్రభుత్వం దీనికోసం ఈ 2 రోజులలో, ఈ 2-3 రోజులలో క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. దానికోసమే అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ను కూడా నిన్న ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫై చేసిండ్రు, అసెంబ్లీ సెక్రటరీ ఆ నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఎందుకంటే అసెంబ్లీ లైవ్లో ఉంటే ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో పెట్టి చట్ట రూపంలో దానికి ఆమోదం పొందాలి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ పెట్టడానికి వాళ్ళకు ధైర్యం లేదు. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. స్పీకర్ను బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్పీకర్ మీద ప్రొటెస్ట్ చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు వాళ్ళను అలౌ చేస్తున్నారు, ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రొటెస్ట్ చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిరసన తెలుపుతారు సభల. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం అసెంబ్లీ పెట్టడం మన వల్ల కాదు. కాబట్టి అసెంబ్లీని కౌన్సిల్ని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తెచ్చి కొంతకాలం నడుపుదాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ సమావేశాలు పెట్టుకుందాం. అప్పట్లో ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు. అప్పుడు మన బలం ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడు కొంచెం గట్టిగా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా కానీ మనం గట్టిగా ప్రతిఘటించన్న విధానం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అయితే రైతు కమిషన్ చైర్మన్ పదవి ఇస్తున్నారట. క్యాబినెట్ హోదాలో ఉండబోతుందా పదవి? మరి విద్యా కమిషన్ చైర్మన్ ఎవరికి ఇస్తారో చూడాలి. ఆ రెండింటితో పాటు ఇంకొక 2-3 అంశాల మీద కూడా ఆర్డినెన్స్ జారీ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.